ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 547వ నామం వేదాహ. అంటే తండ్రే కుమారుడుగా పొడుచున్నాడని వేదం స్థాపిస్తోంది, చెప్తోంది. అంటే కుమారుడు, తన కుమారుడు అంటే తనకు మారుగా పుట్టినవాడు అని అర్థం. తండ్రి అంశే కుమారుడిగా వస్తాడు కదా, అందుకని తన కుమారుడు అని అర్థం. ఆ కుమారుడు అంటే అటువంటి తండ్రే కుమారుడుగా పుడుతున్నాడు అని ఇక్కడ వేదం చెప్తోంది. వేదాహ అంటే మరి తండ్రి పుత్రులను బంధం భౌతిక దేహానికి సంబంధించింది కాదు. అంటే ఇక్కడ పుత్రుడిగా పుడుతున్నాడు అంటే శరీర సంబంధం ఒక్కటే అనుకుంటాం, కానీ అది దేహానికి సంబంధించింది కాదు. అంతర్యామి అయిన నారాయణుడు మొట్టమొదట తన అంశగా బ్రహ్మను పుట్టించాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని మనకి తెలియజేస్తున్నారో తెలుసుకుందాం, విందాం. మరి పరమాత్మ నారాయణుడు తన అంశగా బ్రహ్మని పుట్టించాడు. మళ్ళీ ఆ బ్రహ్మకి కుమార వర్గం ఉంది, ఆ కుమార సర్గం ఉంది కదా. మరి మనువులు పుట్టారు, తర్వాత ప్రజాపతులు పుట్టారు. ఆ మనువులు ప్రజాపతుల నుండి సకల జీవులు పుట్టారు. అంటే ఇప్పుడు ఎవరి అంశ ఈ సకల జీవులు అంటే ఆ నారాయణుడే అంశే. అంటే ఆ నారాయణుడి దగ్గర నుంచి బ్రహ్మగాను, బ్రహ్మ నుండి కుమారులుగాను, మరి తర్వాత ప్రజాపతులు, మనువులు ఇట్లా వరుసగా వచ్చారు. ఆ ఏ అంశ అంటే నారాయణుని అంశే. ఆ నారాయణుడే బ్రహ్మగాను, వాని ద్వారా ప్రజాపతులు గాను, మనువులు గాను, తర్వాత మరి దిగి వచ్చి తర్వాత చివరికి సకల జీవుల రూపాలుగా కూడా ఆయనే దిగి వచ్చాడు, అలా నిలిచి ఉన్నాడు. ఆయన బ్రహ్మకి తండ్రి, బ్రహ్మకు కూడా తండ్రి అవటం వలన అందరికీ ఆయనే తండ్రి. మరి మనకు బ్రహ్మ తండ్రి అంటున్నాం, ఆయనకి తండ్రి నారాయణుడు, కనుక అందరికీ తండ్రి నారాయణుడు. అందరి యందు తండ్రి అనేటువంటి ప్రజ్ఞగా దిగి వస్తున్నాడు నారాయణుడు. ఆ ప్రజ్ఞ అంశే అలా తరతరాలుగా జీవులుగా ఈ సృష్టి మొత్తం ఆ నారాయణుని అంశ ఇన్ని రూపాలుగా దిగి వచ్చింది. మరి తండ్రిగా చనిపోయి కుమారుడుగా పుడుతున్నాడు అని వేదాలు ప్రతిపాదన చేసింది ఇదే. అంటే తండ్రిగా చనిపోయి పుడుతున్నాడనే కాదు, తండ్రి అంశని కుమారుడుగా, తన కుమారుడుగా తీసుకొస్తున్నాడు. ఆయన చనిపోయేటువంటి వాడు కాదు. తండ్రి చనిపోయి ఆయన ఇక్కడ పుట్టాడు అని కదా. అంటే ఇప్పుడు కన్న తండ్రికి తండ్రి, ఇప్పుడు మనం అంటాం కదా, తాతలు దిగొచ్చారు, తాత పుట్టాడు, ముత్తాత పుట్టాడు అంటాం కదా. అంటే మన పూర్వులు, మన అంశ ఈ రూపాల్లో దిగి వచ్చింది అని మనం కూడా అనుకుంటూనే ఉంటాం. అంటే ఇప్పుడు మన బిడ్డ తాతగారి అంశను, ముత్తాతగారి ప్రతిరూపమను అలా అనుకుంటూ ఉంటాం. మనమే తాత ముత్తాతల వంశమని, అంశని, రూపమని, ప్రతిరూపమని అనుకుంటున్నాం. మనకి ఇంతవరకే అనుకుంటున్నాం. కానీ పరమాత్మ బ్రహ్మ దగ్గర నుంచి పరమాత్మ అంశగా మనకి తెలియజేశారు. అందుకే ఈ ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు అందరి జీవుల్లోనూ ఎవరున్నారు? నారాయణుడే ఉన్నాడు. ఆ నారాయణుడే అందరి జీవుల్లో నేననే ప్రజ్ఞగా చక్కగా నిలిచి ఉన్నాడు.
ఆ ప్రజ్ఞే సకల జీవుల యందు కూడా నారాయణ అంశే అలా ఉండి అలా దిగి జీవులుగా సృష్టిగా అనేక రూపాలుగా దిగి వస్తున్నాడు కనుక అందరికీ తండ్రి ఆయనే అని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి వేద అయినటువంటి స్వామి విశ్వానికంతటికి సృష్టికర్త అయినటువంటి స్వామి గనక వేద అన్నారు శంకరాచార్యులు వారు. స్రష్ట అయినటువంటి బ్రహ్మదేవుడిని కూడా సృష్టించింది నారాయణుడే గనక నిరంతరం వైభవంతో ప్రకాశించే స్వామిని వేదా అన్నారు పరాశర భట్టరు. విశ్వాన్ని విశేషంగా ధరించినటువంటి వేదాహ అన్నారు. అంటే విశ్వానికి సృష్టికర్త అయిన స్వామిని వేదాహ అన్నారు శంకరాచార్యులు వారు. స్రష్ట అయిన బ్రహ్మదేవుణ్ణి కూడా సృష్టించింది తానే అన్నారు. నిరంతరం వైభవంతో ప్రకాశించే స్వామిని వేదాహ అన్నారు పరాశర భట్టరు. విశ్వాన్ని విశేషంగా ధరించి పోషించే స్వామి గనక వేదాహ అన్నారని సత్యసంధ తీర్థులు చెప్పారు. ముక్త పురుషులు అంటే ముక్తిని పొంది ఉన్నటువంటి వాళ్ళు, జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాళ్ళు. అంటే ముక్తి అంటే బంధము లేని స్థితి, బాహ్య బంధముల నుండి విముక్తులైనటువంటి వాళ్ళు ముక్తులు అంటారు. అటువంటి వాళ్ళను జీవన్ముక్తులు అంటారు. అంటే జీవించి ఉండగానే బంధ విముక్తులయ్యి భగవంతునితో సమానంగా వాళ్ళు భగవంతునే అంతటా చూస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అంటారు వాళ్ళని. అందుకని అటువంటి ముక్త పురుషులు ఓం వేదాయ నమః అనే స్వామిని పూజిస్తూ ఉంటారు. అయితే వేదాహ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ అంశతోనే ఇక్కడ దాకా మేము దిగి వచ్చాము, ఇప్పటిదాకా జీవించాము, నీవు పుట్టించావు, పోషిస్తున్నావు, లయం చేసుకునే సమయానికి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి ఎక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడికి దింపావో అక్కడికి అంటే నీలోకి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ